అందరికీ నమస్కారం. విటమిన్స్ శరీరానికి ఎంత ఇంపార్టెంటో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్లలో విటమిన్స్ అనే టాపిక్ అంతే ఇంపార్టెంట్. కనుక విటమిన్స్ టాపిక్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్విజ్ రూపంలో అందిస్తున్నాం. సో ఒక షార్ట్ టైంలో విటమిన్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకున్నట్లయితే మనకు ఆ టాపిక్ మీద పర్మనెంట్ మెమరీ సాధించవచ్చు. సో లెట్ us మూవ్ ఆన్ టు ది క్విజ్. క్వశ్చన్ నెంబర్ 1. రక్తం గడ్డగట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ నీడెడ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఆన్సర్ విటమిన్ కే. బియ్యాన్ని పాలిష్ చేసిన, ఎక్కువగా కడిగిన దానిలో నశించే విటమిన్ ఏది? ద విటమిన్ దట్ ఈస్ లాస్ట్ డ్యూ టు పాలిషింగ్ ఆర్ ఓవర్ వాషింగ్ ఆఫ్ రైస్ ఈస్? ఆన్సర్ విటమిన్ B1. దీన్నే థయామిన్ అని కూడా అంటారు. గాయాలు నయం అవ్వడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ దట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్ వూండ్స్ అండ్ బ్రోకెన్ బోన్స్ ఈజ్? ఆన్సర్ విటమిన్ కే. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B3 causes which of the following disease? ఆన్సర్ పెల్లగ్రా. క్వశ్చన్ 5. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? డిసీజ్ కాజ్డ్ బై విటమిన్ సి డెఫిషియన్సీ ఈజ్? ఆన్సర్ స్కర్వీ. క్వశ్చన్ 6. విటమిన్ సి రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? ఆన్సర్ అస్కార్బిక్ యాసిడ్. అస్కార్బిక్ ఆమ్లము అంటారు. క్వశ్చన్ 7. విటమిన్ డి రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? ఆన్సర్ క్యాల్సిఫెరాల్. క్వశ్చన్ 8. విటమిన్ ఇ రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఇ? ఆన్సర్ టోకోఫెరాల్. క్వశ్చన్ 9. విటమిన్ ఏ రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ? ఆన్సర్ రెటినాల్. క్వశ్చన్ 10. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది? విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ద డిసీజ్ రికెట్స్? ఆన్సర్ విటమిన్ డి. క్వశ్చన్ 11. ఏ విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది? విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ద డిసీజ్ బెరిబెరి? ఆన్సర్ విటమిన్ B1. క్వశ్చన్ 12. ఏ విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది? విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ద డిసీజ్ గ్లాసైటిస్? ఆన్సర్ విటమిన్ B2. క్వశ్చన్ 13. ఏ విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా వ్యాధి వస్తుంది? Which vitamin deficiency causes the disease pellagra? Answer vitamin B3. 14th question. ఏ విటమిన్ లోపం వల్ల కాళ్ళల్లో మంటలు మండినట్లు అనిపిస్తుంది? Which vitamin deficiency causes burning sensation in the feet?
Answer vitamin B5. Question number 15. హానికర రక్తహీనత ఏ విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది? Which vitamin deficiency causes harmful anemia? Answer vitamin B12. Number 16. సూర్యరశ్మి ఆహారంలో ఉన్న దేనిని విటమిన్ డిగా మారుస్తుంది? Sunlight turns which part of our food into vitamin D? Answer cholesterol. Number 17. పురుషుల్లో వంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ఏది? The vitamin that prevents infertility in men is. Answer vitamin E. Question number 18. Vitamin B1 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B1? Thiamine. Question 19. Vitamin B2 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B2? Answer riboflavin. Question 20. Vitamin B3 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B3? Answer niacin. 21. Vitamin B5 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B5? Answer pantothenic acid. Question number 22. Vitamin B6 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B6? Answer pyridoxine. Question number 23. Vitamin B7 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B7? Answer biotin. 24. Vitamin B9 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B9? Answer folic acid. Folic ఆమ్లము అని కూడా అంటారు. Question number 25. Vitamin B12 రసాయన నామం ఏమిటి? What is the chemical name of vitamin B12? Answer cyanocobalamin. 26. వేడికి అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఏది? Which vitamin is easily perishable in heat? Answer ascorbic acid. ascorbic ఆమ్లము. దీన్నే విటమిన్ సి అని కూడా అంటారు. Question 27. జెరోప్థాల్మియా జబ్బు ఈ అవయవానికి చెందినది? Xerophthalmia is related to this part of the body. Answer కన్ను, eye. Number 28. నోటి మూలల్లో పగలడం, కళ్ళ నుంచి నీరు కారడం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? Cracking in the corners of the mouth and watering of the eyes can be caused by which vitamin deficiency? Answer vitamin B2, the riboflavin. Question number 29. చిగుళ్ళు వాచి
వాటి నుండి రక్తస్రావం అవడం అనేది ఏ వ్యాధి లక్షణం? స్వెల్లింగ్ ఆఫ్ ది గమ్స్ అండ్ బ్లీడింగ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ విచ్ డిసీజ్? ఆన్సర్ స్కర్వీ. క్వశ్చన్ నెంబర్ 30. న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ ఏది? విటమిన్ రిక్వైర్డ్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఈజ్? ఆన్సర్ ఫోలిక్ యాసిడ్. దీన్ని విటమిన్ B9 అంటాం. క్వశ్చన్ నెంబర్ 31. విటమిన్లను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త? The scientist who discovered vitamins is? Option H.G. Hopkins. Question number 32. విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? The scientist who first coined the name vitamin. Answer Casimir Funk. Casimir Funk. Question number 33. నీటిలో కరిగే విటమిన్లు ఏవి? What are water soluble vitamins? Answer B and C only. B, C విటమిన్లు మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 34. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? What are the fat soluble vitamins? Answer A, D, E, K. A, D, E, K. Fat soluble. 35. ఏ విటమిన్ లోపం పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది? Which vitamin deficiency causes birth defects? Answer folic acid. దీన్ని విటమిన్ B9 అంటాం. ఫోలిక్ యాసిడ్. 36. కింది వాటిలో సహజంగా విటమిన్ D ఉంటుంది. Which of the following contains vitamin D naturally? Answer చేప కాలేయ నూనె, fish liver oil. 37. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది? Night blindness is caused due to deficiency of which vitamin? Answer vitamin A. 38. కింది వాటిలో విటమిన్ B కాంప్లెక్స్ గ్రూపుకు సంబంధం లేనిది? Which of the following is not related to vitamin B complex group? Thiamine, retinol, folic acid, riboflavin. B complex group కు సంబంధం లేనిది. Answer retinol. Retinol is vitamin A. Question number 39. కింది వాటిలో సరిగ్గా జత చేయనిది ఏది? Which of the following is not matched correctly? Vitamin B1 beriberi, vitamin C scurvy, vitamin A pellagra, vitamin D rickets. ఆన్సర్ విటమిన్ ఏ పెల్లగ్రా అనేది రాంగ్ ఆప్షన్. విటమిన్ ఏ లోపం వలన రేచీకటి, జెరోథాల్మియా జబ్బులు వస్తుంది. మరి పెల్లగ్రా అనేది విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది అన్నమాట. విటమిన్ B3 అంటే నియాసిన్. క్వశ్చన్ నెంబర్ 40. కింది వాటిలో సరిగ్గా జత చేయనిది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్
not matched correctly. Vitamin B1 thiamine, B3 niacin, B2 riboflavin, B6 biotin. ఇప్పటి వరకు క్వశ్చన్స్ కానీ చక్కగా చేసినట్లయితే ఈ ఆన్సర్ చక్కగా చెప్పగలిగి ఉంటారు. సో ఈ ఆన్సర్ మీరు త్వరగా చెప్పలేకపోయినా or else you can go back and review the quiz. ఆన్సర్ విటమిన్ B6 బయోటిన్ అనేది తప్పుగా మ్యాచ్ చేయబడింది. విటమిన్ B6 వచ్చి పైరిడాక్సిన్ అంటారు. బయోటిన్ అనేది విటమిన్ B7 యొక్క రసాయన నామం. సో దట్స్ ఇట్. ఇవి ఇవాళ క్విజ్లోని 40 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అండ్ ఈ కాన్సెప్ట్ మీద పట్టు సాధించడానికి మరొకసారి రివైజ్ చేస్తూ ఉండండి. మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ని కూడా రింగ్ చేయండి. తద్వారా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్.